ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రగ్డ్ లుక్ నుంచి రాముడు మంచి బాలుడు అన్నట్టు మారిపోవాలి. కత్తులతో కసా నరికే క్యారెక్టర్ నుంచి సౌమ్యుడిగా చేంజ్ అవ్వాలి. రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటపడాలి. ఒకేసారి ఇలా మారడానికి ఆ హీరో అపరిచితుడేమి కాదు. మరి లుక్లో పెర్ఫార్మెన్స్లో ఎలా మేకవర్ అయ్యాడు? రణ్బీర్ హీరోగా నటించి దశాబ్దం దాటినా స్టార్డమ్ రాలేదన్న బాధను యానిమల్ తీర్చేసింది. ఖాన్ హీరోలా క్రేజీ ఇమేజ్ కష్టమే అనుకుంటే యానిమల్ మూవీ రణ్బీర్ ఇమేజ్ ను ఒక్కసారిగా మార్చేసింది. సినిమా బాక్సాఫీస్ వద్ద 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏ సర్టిఫికెట్ కాకుండా యుఏ సర్టిఫికెట్ వచ్చి ఉంటే 1000 కోట్లకు పైగా వచ్చేవి. సందీప్ వంగా రణ్బీర్ ను ఒక యానిమల్ లా చూపించి సక్సెస్ అయ్యాడు. గుబురుగడ్డంతో రగ్డ్ లుక్, ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్, కత్తులు, గన్స్ తో రక్త చరిత్ర సృష్టించిన వైల్డ్ యానిమల్ సాధు జంతులా మారిపోయాడు. యానిమల్ లుక్ ను ఆడియన్స్ మనసులో బలంగా వేసేసిన రణ్బీర్ రాముడిగా మేకోవర్ అయ్యాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణంలో రణ్బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రాముడిగా కనిపించడానికి రణ్బీర్ చాలా కష్టపడుతున్నాడు. హీరో 6 ప్యాక్ బాడీ పిక్ ను జిమ్ ట్రైనర్ శివోహం షేర్ చేసి యానిమల్ లుక్ తో లేటెస్ట్ లుక్ ను కంపేర్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టాడు. రణ్బీర్ తో జర్నీ ఎన్నో మెమోరీస్ ని మిగిల్చిందని, హీరో సంకల్ప బలం చాలా గొప్పదన్నాడు. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కు బెస్ట్ విషెస్ అని రాసుకొచ్చాడు. రామాయణ్ కోసం రణ్బీర్ విలువిద్య నేర్చుకోవడంతో పాటు నాన్ వెజ్ కు దూరంగా ఉన్నాడట. ఇందులో రావణుడిగా యష్ నటిస్తున్నాడు అని సమాచారం.